బంకుల్లో నో స్టాక్, పంటలకు హెవీ లాస్ అని అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంటకు రేటు రావడం లేదంటే పెట్రోల్ కొరతే కారణమని అంటున్నారు ఆయన. దొంగచాటుగా పెట్రోల్ రేట్లు పెంచి రైతుల నోట్లో మట్టి కొట్టారని అంటున్నారు ఆయన. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ముందు చూపు లేకపోవడం, అనాలోచిత నిర్ణయాల వల్ల పంటలకు కనీస మద్దతు ధర రావడం లేదన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత కూడా రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రం దొంగచాటుగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిందన్నారు. డీజిల్ కొరతతోనే మొక్కజొన్న సహా అనేక పంటలకు రేటు తగ్గిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు ఒకటి, పెట్రోల్ డీజిల్ మీద ఈ యొక్క క్రైసిస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా ఈ యొక్క పెట్రోల్ ధరల్ని పెంచటం బయటికి చెప్పట్లేదు, కానీ కంపెనీ వాళ్ళకి 30 రూపాయలు లాస్ వస్తుంది. ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటిస్తున్నారు, కానీ మన దగ్గర కొనకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మన రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. అందుకనే బయట ఎంఎస్పీ 2400 ఉంటే వాళ్ళు 1400, 1500, 1600కి బేరాలు చేస్తున్నారు. ఎందుకోనంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం. వాళ్ళు బయట దేశాల్లో ఉన్నటువంటి పత్తిని కానీ, లేదు పామాయిల్ కానీ, లేదు ఇటువంటి మొక్కజొన్నలు మన రైతులు పండించే పంటలను కూడా దిగుమతి చేసుకోవటానికి ట్రంప్ దగ్గర తలదించినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, మా రైతు పండించే పంటలను మీరు బయట దేశాల నుంచి తేవద్దు. ఆయిల్ కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. తద్వారా పంటల కొనుగోలు, తరలింపు లాంటివి నిలిచిపోయాయని తుమ్మల అన్నారు. ఈ పరిస్థితులకు కేంద్రం తీరే కారణమనేది ఆయన వాదన. మరోవైపు ఇదే సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు ఆయన. ఆయిల్ ఫామ్ లాంటి పంటలు వేస్తే రైతులు లాభాల బాట పడతారని అంటున్నారు మంత్రి తుమ్మల.